మూవీ యూనిట్ వాళ్ళు మాత్రం కంప్లీట్గా ఒక మంచి హోటల్లో ఒక రూమ్ తీసుకొని హ్యాపీగా పడుకొని తిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎల్లుండి రిలీజ్ ఉంది అని చెప్పి వాళ్ళు మర్చిపోయారు అనమాట. అంటే ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అని వాళ్ళ మైండ్లో ఉందేమో మరి. అంటే లేకపోతే అసలు ఈరోజు అంటే ఎల్లుండే సినిమా రిలీజ్ అనమాట. ఈ రోజు వరకు ఈ క్షణం వరకు కూడా హైదరాబాద్లో కానీ యువతల అగైన్ ఆంధ్రాలో కానీ ప్రాపర్గా బుకింగ్స్ అయితే ఓపెన్ చేయలేదన్నమాట. సో దిల్ రాజు గారు ఇంకెక్కడున్నారో ఏం చేస్తున్నారో ఫ్యాన్స్ అయితే నిజంగా ఇరిటేట్ అవుతున్నారు గైస్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈరోజు అంటే 2 గంటలు 3 గంటలు ఆ గ్యాప్లో హైదరాబాద్లో బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోతాయి అని చెప్పి అందరూ చెప్పారు. అంటే ఈవెన్ నాకు వచ్చిన సోర్సెస్లో కూడా అదే ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారనమాట. బట్ ఇంకా ఇప్పటి వరకు కూడా టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయడం అనేది అసలు నిజంగా వాళ్ళు ఉందని మర్చిపోయారో లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లేదు గైస్. చాలామంది అంటే కామెంట్ సెక్షన్లో కూడా కొంతమంది అడుగుతున్నారు హైదరాబాద్ బుకింగ్స్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి. సో ఆంధ్రాలో పర్వాలేదు, లొకేషన్స్లో ఓపెన్ చేయలేదు, బట్ పర్వాలేదు అవైలబుల్గా 4-5 లొకేషన్స్ అట్లాగా ప్రతి సిటీకి కూడా ఓపెన్ చేశారు. ఆంధ్రాలో పర్వాలేదు అనమాట, బాగానే ఉంది పరిస్థితి. బట్ హైదరాబాద్లో మాత్రం ఒక్కటంటే ఒక్క షో కూడా రిలీజ్ చేయలేదు గైస్. నిజంగా మరేమో ఈ వీడియో వచ్చేసిన తర్వాత ఆ నిమిషంకి రిలీజ్ అయ్యి ఉండొచ్చేమో, బట్ ఇప్పటిదాకా రిలీజ్ చేయడం ఇది చాలా కంప్లీట్గా ప్రమోషనల్ ఫెయిల్యూర్ అనమాట. సో ఇలాంటి పెద్ద సినిమాకి ఎవరైనా ఏం చేస్తారు, సినిమా రిలీజ్ అవుతుందంటే దానికి 4 రోజుల ముందే ఆన్లైన్లో టికెట్లు పెడతారు. సో ఒకరు బుక్ చేసుకుంటే వాళ్ళని చూసి ఇంకొకరు బుక్ చేసుకుంటారు. సో అలాగా అందరూ కలిసి ప్లాన్ చేసుకునే మూవీ ఇలాంటిది, కమర్షియల్ సినిమా కాబట్టి. సో మూవీ యూనిట్ మరి ఎందుకు అసలు ఏం చేస్తుందో ఏంటో కంప్లీట్గా ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయిపోయి ఉన్నారు గైస్. సో మరి మూవీ వచ్చి అంటే అదంతా చూసినాక మర్చిపోతారు అనుకోండి, అదంతా వేరే విషయం. బట్ వాళ్ళ ఎక్సైట్మెంట్ని అయితే వీళ్ళైతే అంతగా వాడుకోలేకపోతున్నారు. సో ఈ హైప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2 రోజులు కూడా అట్లీస్ట్ ఇప్పటికైనా రిలీజ్ చేస్తే ఆ బుకింగ్స్ అనేవి జోరందుకుంటాయి, కంప్లీట్గా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి అన్నమాట. సో ప్రజెంట్ అయితే హైదరాబాద్ బుకింగ్స్ వచ్చేసి ఈరోజు బుధవారం రాత్రికి ఎట్లా లేదన్నా బిఫోర్ 9 PM రిలీజ్ అవుతాయి అని చెప్పి కంప్లీట్గా ట్రస్టెడ్ సోర్సెస్ అయితే ఉన్నాయి గైస్. బట్ అక్కడ దిల్ రాజు గారు మరి లేకపోతే ఆ టికెట్ ప్రైజెస్ ఏమైనా పెంచుతారా అనే డైలమాలో అది అలా హోల్డ్ అయిపోయిందనమాట. మరి ఏమైనా వచ్చేస్తే పర్వాలేదు గైస్, రాకపోతే మాత్రం రేపే మళ్ళీ. సో మూవీకి ఒక రోజు టైమింగ్లో రిలీజ్ చేసుకున్న అంటే ఫస్ట్ సినిమా ఏదో ఏమో, బట్ ఇలాంటిది చరణ్ గారి ఫ్యాన్స్గా జరగడం మళ్ళీ ఇంకొక దురదృష్టం అనమాట. సో దీని మీద మీ ఒపీనియన్ అంటే ఒకసారి కింద కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.